గుళ్ళో ఏదో పూజ చేస్తున్నాను అని పిలిచింది సౌమ్య. ఎక్కడుంది? సౌమ్య, ఎందుకు పిలిచావు? ఇవాళ నీకు నాకు పెళ్ళి. నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. పద. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది? అరే రే, ఏంటి శరణ్య, తాళి తెగిపోయిందా? ఇంత అపశకునం, ఇంత అపశకునం. అసలే ఇవాళ శుక్రవారం. ఈ రోజు కుదిరితే మాంగళ్య బలం కోసం అమ్మవారికి పూజలు చేయాలి, కాని ఇలా ఉన్న మాంగళ్యాన్ని కూడా పుట్టుక్కున తెంచేసుకుంటే ఎలా చెప్పు? అనన్య, నోరుంది కదా అని పిచ్చివాగుడు వాగితే బాగోదు చెప్తున్నా. శుక్రవారం పూట తాళి ఇట్ట అయిందంటే దీని వెనకాల నీ తాళికి ఏదో ఆటంకం ఎదురైనాదని నీకెందుకు అనిపించట్లేదు? అసలే ఈ మధ్య మీ ఆయన విషయంలో కొత్త పోరేదో నీకు ఎదురైనట్టుండాది. అది ఇందాక సౌమ్య దర్శన్ బాబుని గుడికి రమ్మని పిలిచుండాది. దర్శన్ బాబు కూడా వెనకే పోయుండాడు. ఇవాళ గుళ్ళో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. అందులోనే మీ ఆయనకి సౌమ్యకి కూడా పెళ్లి జరగబోతోంది. ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన అలా ఎందుకు చేస్తారు? ఏమో, ఫ్యామిలీ ముందు, అందరి ముందు సౌమ్య నాకు కావాలి అని చెప్పినవాడు ఇప్పుడు ఈ పని మాత్రం చెయ్యడు అని ఎందుకనుకుంటున్నావు?